మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. మావిగన్ 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 ఇప్పుడు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో మావిగన్ అనే పేరు వినిపిస్తోంది. ఎప్పుడైతే ప్రభుత్వం అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిందో దానికి పోటీగా ఇప్పుడు నిన్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేసిన మావిగన్ కామెంటు దాన్ని పక్కకు తోసి ప్రజల్లోకి వెళ్ళిపోయింది. మావిగన్ కామెంట్ వెనుక జగన్ ఉద్దేశం ఏంటి? అమరావతిని ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా అవసరం లేదా? జగన్ మాటల వెనుకున్న ఆంతర్యం ఏంటి? ఈ అంశాలన్నింటిపైన మనతో చర్చించడానికి రాయలసీమ ఇంటలెక్చువల్స్ ఫోరం కోఆర్డినేటర్ మాకిరెడ్డి పురుషోత్తం రెడ్డి గారు మనతో జాయిన్ అవుతున్నారు ఈ మీట్లో. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఏంటి సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సడన్గా యూటర్న్ తీసుకున్నారా రాజధాని పైన? ఇంతకుముందుకేమో 3 రాజధానులు అన్నారు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అమరావతి పైన శాశ్వత బిల్లు తీసుకొచ్చామని ప్రభుత్వం చెప్తోంది. ఈ టైంలో మావిగన్ అంటూ కొత్త కామెంట్ చేశాడు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని. ఏంటి సార్ జగన్ మావిగన్ మాట వెనుకున్న అర్థం ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి? మావిగన్ సాధ్యాసాధ్యాలు, మావిగన్ ప్రతిపాదనకు బేసిక్గా రాయలసీమ ఫోరంగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఓకే, పాయింట్ ఏంటంటే మావిగన్ బాగలేదని కాదు. మావిగన్లో జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ నేనేం తప్పుపట్టట్లా. ఆయన కాన్సెప్ట్ ఏంటి? మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు 70 కిలోమీటర్లు ఉంటుంది, హైవే ఉంది, మధ్యలో విజయవాడ ఉంది, మంగళగిరి ఉంది, తాడేపల్లి ఉంది, గుంటూరు ఉంది. ఇందులో గుంటూరు విజయవాడ కలుపుకుంటే 30-40 లక్షల జనాభా ఉంది. హైవేకి అటు ఇటుగా ప్రభుత్వ భూములు ఉన్నాయి. రాజధాని సెటప్ చేసుకుంటే అయిపోతుంది, మరో హైదరాబాద్ తరహా రాజధాని చేయొచ్చు కదా అనే కాన్సెప్ట్ చెప్పారు. అదేమి అభ్యంతరకరమైన కాన్సెప్ట్ కాదు. ఎందుకంటే హైదరాబాద్ తరహా మించి రాజధాని కావాలని కోరుకుంటున్న వాళ్ళకి అది మంచి ప్రతిపాదనే, తక్కువ ఖర్చుతో. అయితే పాయింట్, రాయలసీమ మేధావుల ఫోరంగా కానీ రాయలసీమ వాసులుగా మేము భావిస్తున్నది ఏంటంటే 1953 మద్రాసు నుంచి వచ్చినప్పుడు చెన్నైని కోల్పోయాం. రాయలసీమకు అత్యంత సమీపంలో చెన్నై ఉంది. చెన్నై సమీపంలో రాయలసీమ ఉంది. ఈ రోజు కూడా కడప జిల్లా, చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాలు చెన్నై కేంద్రంగానే వ్యాపారాలు, బతుకు తెరువు నడుస్తుంది. అలాంటి అనుబంధం ఉన్న చెన్నైని ఎందుకు వదులుకున్నాం? శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని పెడతామంటే ఒప్పుకున్నాం, కర్నూలులో పెట్టారు. 3 రోజులు ముచ్చట అన్నట్టు 3 ఏళ్ల ముచ్చటగా మారిపోయి 1956 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గేరప్రభు దాన్ని తీసుకెళ్లి హైదరాబాద్ లో పెట్టేశారు. అప్పుడు ఒకసారి నష్టపోయినాం, 2 సార్లు నష్టపోయినాం. మద్రాసు నుంచి వచ్చి నష్టపోయాం, కర్నూలు నుంచి విడిపోయి నష్టపోయినాం. ఆ తర్వాత 2014లో మళ్ళీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మళ్ళీ రాజధాని చర్చ వచ్చినప్పుడు న్యాయంగా చూసుకున్నప్పుడు ఆ రోజు మద్రాసు నుంచి విడిపోయినటువంటి రాష్ట్రమైన రాయలసీమలోనే రాజధాని ఉండాలి. అందుకు భిన్నంగా అమరావతిలో పెట్టారు. మళ్ళీ జగన్ గారు వచ్చారు, 3 రాజధానులు అన్నారు, దాంట్లో హైకోర్టు అన్నారు. సరే పరిమితంగానే వస్తుంది అనుకున్నాం, అది పోయింది. ఇప్పుడు మళ్ళీ చర్చ వస్తుంది. అంటే పాయింట్ ఏంటంటే రాజధానిని నిరంతరం వివాదంలో ఉంచాలని రాయలసీమ వాసులు ఎవరు కోరుకోవట్లేదు. ఫస్ట్ పాయింట్. ఈరోజు రాష్ట్ర సమస్య ఏంటి? రాజధాని గుర్తింపు. రాజధాని గుర్తింపుకు ఇంత హడావుడి చేయాల్సిన అవసరం లేదు. ఒక సాధారణ ప్రతిపాదన కేంద్రానికి పంపిస్తే ఆటోమేటిక్ గా రాజధానిని కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. నిర్ణయించేది ఆ రాష్ట్రం, గుర్తించాల్సిన కేంద్రం. ఇది ఒక సాధారణ ప్రక్రియను ఇది ఒక అసాధారణ ప్రక్రియగా మార్చేసి ఇదే ఒక అద్భుతంగా మారుస్తుంది ప్రభుత్వం. కానీ ప్రభుత్వం చేస్తున్న ఈ చర్య పట్ల, ప్రభుత్వం తీసుకున్న ఈ స్టెప్ పట్ల గతంలో అనుభవాలు ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా తీసుకొచ్చారు, అమరావతి కోసం శాశ్వత సిఆర్డీఏని తీసుకొచ్చారు. ఇవన్నీ తెచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని 3 ముక్కలు చేశాడు. విశాఖపట్నం వెళ్ళాడు పరిపాలన రాజధానిని, శాసన రాజధానిని అమరావతి దగ్గరికి వచ్చారు, న్యాయ రాజధాని చెప్పేసి కర్నూలుకు వచ్చాడు. ఇట్లా ఒక ప్రత్యేక శాశ్వత రాజధాని లేకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశాడు. కాబట్టి మళ్ళీ అటువంటి పరిస్థితులు కల్పించొద్దనే అమరావతిని శాశ్వత రాజధానిగా చేసాం, అందుకని బిల్లు తెచ్చామని చెప్తున్నారు. అది మాటలు చెప్తున్నారు. బిల్లులు ఎక్కడుంది శాశ్వత రాజధాని అని? వాళ్ళు పెట్టినటువంటి ప్రతిపాదనలో అట్ అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్, శాశ్వత రాజధాని లేదు. పెట్టడానికి చట్టం ఒప్పుకోదు, ఎందుకంటే శాశ్వత రాజధాని పదాన్ని ఒప్పుకోదు. పాయింట్ ఏంటంటే రాజధానిని గుర్తింపు చేయడానికి ఎవరు అభ్యంతరం లేదు, దానికి ఈ ప్రాసెస్ అవసరం లేదు. ఇప్పుడు మీరు తీసుకున్న చర్యల ద్వారా ఇంకా ఎవరు మార్చలేరు అనేది అర్థం లేని మాట. మార్చదలుచుకుంటే ఎవరన్నా మార్చు, ఎందుకంటే చట్టం చేసే సభకి చట్టాన్ని మార్చే అధికారం లేదా? భారత రాజ్యాంగాన్ని మారుస్తున్నాం. రెండో అంశం, ఆంధ్రప్రదేశ్ నేను ఇంతకు ప్రస్తావించాను, 53లో మద్రాసు నుంచి వచ్చిన రాష్ట్రం, 56లో 2 తెలుగు రాష్ట్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మళ్ళీ 2014లో విడిపోయిన 2 రాష్ట్రాలు. అంటే 70 ఏళ్ల కాలంలో 3 సార్లు రాష్ట్రాలు మారిపోయినాయి. అలాంటిది రాజధాని విషయంలో ఉంటుందా? పాయింట్ ఏంటంటే చట్టం ముందు అది కుదరదు. సరే
పాయింట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రాజధానిగా కేంద్రం పంపించారు, వాళ్ళు ఆమోదిస్తారు, ఓకే, దాని వరకు అభ్యంతరం లేదు. దీని ఒక అసాధారణమైన విషయంగా తీర్మానాలు చేస్తే, చట్టం అయితే శాసన మండలికి ఎందుకు పోలేదు? శాసన మండలికి పోయి ఉంటుంది, కానీ చట్టం కాదు, అది ప్రతిపాదన. ఇది ప్రతిపాదనకు ఒక సభ చాలు. ఇది నెంబర్ 1. ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వ్యవహారం అట్లుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రతిపాదించిన దాంట్లో కొత్తగా ఆయన ఏంటంటే అమరావతిలో 2 లక్షల కోట్లు అవుతుంది, 52,000 ఎకరాలు ఉంది, మళ్ళీ 40,000 ఎకరాలు అడుగుతున్నాడు. దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ క్రియేట్ చేసి మినిమం ఏర్పాట్లు చేయాలంటేనే 2 లక్షల కోట్లు అవుతుంది. అది సంవత్సరాలు గడిచేసరికి ఎన్నో అవుతుంది, అంత అవసరమా? ఓ 10 లక్షల కోట్ల 10,000 కోట్ల రూపాయలతో ఎంతో ఖర్చు పెట్టి ఆయన చెప్పినట్టు మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య ప్రభుత్వ భూమి ఉంది, హైవే ఉంది, 2 సిటీలు ఉన్నాయి, వాళ్ళు హైదరాబాద్ సికింద్రాబాద్ లా కలిసిపోతున్న ఆలోచన నేను తప్పట్ను. అయితే మా పాయింట్ ఏంటంటే రాయలసీమ వాసులుగా అమరావతి రాజధానిగా ఎంపిక చేసినప్పుడే మేము కర్నూలు రాజధాని కావాలని కోరుకున్నాం. సరే, రాజకీయ నిర్ణయం జరిగిపోయింది, మళ్ళీ వివాదం చేయదలుచుకోవాలా. అయితే ఇప్పుడు ఉండదలుచుకుంటే అమరావతిలో ఒక అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ గా పెట్టుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. అక్కడ ఒక మహాద్భుతం హైదరాబాద్ తరహా రాజధాని, ఇవన్నీ వేల కోట్లు ఖర్చు పెడతానంటే రాయలసీమలో ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? ఈరోజు రాయలసీమలో నీటి ప్రాజెక్టులు అమరావతి అయినా ఇంకోటైనా పట్టణాల గురించి పోతున్నారు, మాకు నీళ్లు లేవు. ప్రైమరీ ప్రయారిటీ కూడా తేల్చలేదంటే డబ్బులు లేకుండా, డబ్బులు లేని రాష్ట్రానికి అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుగా మారుతుందనొచ్చా? అడ్డుగా మారుతుందంటే మీరు విన్యాసాలు చెప్తే మారుతుంది. మామూలుగా అమరావతిలో రాజధానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తే అడ్డేం కాదు, ఒక మంచి సెంటర్ లో ఉంటుంది. మీరు ఒక హైదరాబాద్ సృష్టిస్తాము కొత్తగా, ఒక విజయవాడ గుంటూరు కలిపేసి కంటిన్యూ చేస్తే పెద్ద నగరం అవుతుంది. నేను దీంతో సంబంధం లేకుండా కొత్తగా ఒక నగరాన్ని సృష్టిస్తానంటే సమస్య అవుతుంది, అది అడ్డు అవుతుంది. అయితే మా అభ్యంతరం ఏంటంటే అమరావతిలో రాజధానిగా మీరు పెట్టాలనుకున్నారు, పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించదలుచుకుంటే, దాన్ని మార్చదలుచుకుంటే రాయలసీమకు రాజధాని రావాలి. లేదా అమరావతిలో ఏదైనా మార్పులు చేయదలుచుకుంటే, ఏ చిన్న మార్పు చేసినా దాని ప్రయోజనం రాయలసీమకు అందాలి. అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ పరిమితం చేయండి. ఏదైనా మార్పు చేస్తే ఆ ప్రయోజనం రాయలసీమకు జరగాలి. ఎందుకంటే 1953లో నష్టపోయినాం, 56లో నష్టపోయినాం, 2014 నష్టం, మళ్ళీ నష్టపోయినా రాయలసీమ సిద్ధంగా లేదు. కాబట్టి ఉంటే అమరావతిలో ఏ మార్పు జరగాలనుకున్నా, మార్పు చేసినా ఆ ప్రయోజనం రాయలసీమకు ఉన్న తప్ప మళ్ళీ మావిగన్ను ఇట్లాంటివన్నీ తీసుకోకపోతే అది రాయలసీమకు అన్యాయం. అందువల్ల మేము జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపాదనను ఇన్ ప్రాక్టికల్, ఒక మహానగరం కావాలంటే ఆయన ప్రతిపాదన కరెక్టే, బట్ మహానగరం కాదు రాష్ట్రానికి కావాల్సింది, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి. కాబట్టి అమరావతిని అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ పెట్టుకుంటారంటే వెల్ అండ్ గుడ్, అయిపోయింది, మేము కూడా రాజీ పడతాం, నీటి ప్రాజెక్టుకు ప్రయారిటీ ఇవ్వండి. కానీ ఆడ మహానగరం చేసి డబ్బులంతా ఖర్చు పెడతారన్నా మాకు అభ్యంతరం ఉంది. లేదా మార్పులంటూ జరిగితే ఆ మార్పుల యొక్క ప్రయోజనం రాయలసీమకు రావాలని కోరుతాం. అందువల్ల జగన్ గారి యొక్క మావిగన్ను మేమైతే వ్యతిరేకిస్తాం. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అధికార పక్షంలో ఉన్న టీడీపీ నుంచి కావచ్చు, లేకపోతే ఎన్డీఏ కూటమి నుంచి కావచ్చు, ఒక ప్రశ్న బలంగా వినిపిస్తోంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఆలోచన ఎందుకు చేయలేదు? మీరు వైజాగ్ పోతామని చెప్పినప్పుడు పరిపాలన కోసం, లేకపోతే ఇంకెక్కడికో రాజధాని 3 ముక్కలు చేస్తామని చెప్పారు. ఇప్పుడేమో కొత్తగా మావిగన్ అని చెప్పేసి కొత్త ప్రతిపాదన చేస్తున్నారు. మీకు అమరావతి అంటే ఇష్టం లేదా అనే ప్రశ్న ముఖ్యంగా ప్రముఖంగా తలెత్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ప్రతిపక్షాలు ఆ విమర్శలు చేయడానికి వైసీపీ స్వయంకృత అపరాధం కారణం. ఒకటి, అమరావతిని సమర్థించవచ్చు, వ్యతిరేకించవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రస్తావించినట్టు గతంలో ఒక స్టాండ్ తీసుకుంది. ఏంటది? అమరావతిలోనే కేంద్రీకరించి రాజధాని పెడితే ఒకే చోట రాజధాని అవుతుంది, ఇతర ప్రాంతాల మధ్య డిస్టర్బెన్స్ వస్తుంది, ప్రాంతీయ విద్వేషాలు వస్తాయి అనే ఉద్దేశంతో 3 ప్రాంతాలను సమం చేస్తూ దాన్ని సమర్థిస్తామో వ్యతిరేకిస్తామో పక్కన పెడితే, మీది 3 క్యాపిటల్ ఫార్ములా చెప్పారు. వాళ్ళది అమరావతి, తెలుగుదేశం పార్టీది అమరావతి ఫార్ములా, మీది 3 క్యాపిటల్ ఫార్ములా. ఇప్పుడు మీరు ఏదైనా దాంట్లో అభ్యంతరం చెప్పదలుచుకుంటే మీరు 3 క్యాపిటల్ పోవాలి. మీరు అభ్యంతరం చెప్పదలుచుకుంటే, సమర్థిస్తే అమరావతిని సమర్థించండి, లేదా దాన్ని విమర్శించదలుచుకున్నా, దాన్ని వ్యతిరేకించదలుచుకుంటే మీ ఓల్డ్ ఫార్ములా ఏదైతే గతంలో అధికారంలో ఉన్నారో ఆ 3 క్యాపిటల్ ఫార్ములాకి వెళ్ళాలి. అటు 3 క్యాపిటల్ ఫార్ములాకి వెళ్లకుండా ఇటు అమరావతిని సమర్థించకుండా మా ధ్యేయ మార్గంగా దీనికి వస్తే ఖచ్చితమైన ప్రశ్న ఏమొస్తుంది అంటే, గతంలో మీరు 3 క్యాపిటల్ ఫార్ములా అనేది తీసుకోవడం కరెక్ట్ కాదని అంగీకరిస్తున్నారని విమర్శ వస్తుంది. రెండోది, అంటే ఇప్పుడు కర్నూలు, రాయలసీమలో కర్నూలుకి హైకోర్టు, లేదా విశాఖపట్నానికి అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్ ఇవ్వద్దని ఇండైరెక్ట్ గా మీరు చెప్పినట్టు అవుదా? మూడోది, మీరు అడిగిన ప్రశ్న వాళ్ళు అడిగే ప్రశ్న వస్తుంది. ఇది మీకు మావిగన్ ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కరెక్ట్ అని మీరు భావించి జగన్ వ్యతిరేకించుకున్నట్టు అవుతుంది. అప్పుడు 3 క్యాపిటల్ కాకుండా ఇదే మీరు చేసి ఉండొచ్చు కదా.
అవును. అనే ప్రశ్న వస్తుంది. కాబట్టి మావిగన్ను మహానగరం రూపకల్పనకు ఉపయోగపడుతుంది. వెల్ అండ్ గుడ్. బట్ మీరు ఏ రోజు చెప్పలేదు కదా! అమరావతిని పాక్షిక సమర్థించినప్పుడు చెప్పలా. అమరావతికి భిన్నంగా 3 క్యాప్‌లప్పుడు చెప్పలా. ఇప్పుడు మార్పులు చేసేటప్పుడు ఇప్పుడు చెప్తున్నారు. కాబట్టి ఇది నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందే. 2 రకాల ఇబ్బంది. ఒకటి రాజధాని పైన మళ్ళీ ఈళ్ళు ఏదో చేస్తున్నారు అనే భావన వస్తుంది. రెండోది మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా ఇప్పుడు చేస్తున్నారంటే ఏదో చెప్పాలి కాబట్టి మోకాలడ్డడం కోసం చేస్తున్న విమర్శ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మావిగన్ నుంచి విత్డ్రా కావాలి. అయితే మీ మావిగనే పర్మనెంట్ అంటే 3 క్యాపిటల్ పైన గతంలో వివరణ ఇచ్చి మేము అధికారంలోకి వస్తే మావిగన్ చేస్తామని చెప్పాలి. ఒకటి 3 క్యాపిటల్ ఆ రోజు తెచ్చింది చేయాలి, లేకపోతే మావిగన్ను మేము వస్తే చేస్తామని చెప్పాలి. నిన్న జగన్మోహన్ రెడ్డి మాటల్లో చాలా స్పష్టంగా కనిపించింది. మీరు ఇప్పుడు చేసిన ప్రతిపాదనని రేపు పొద్దున మాకు మార్చే అవకాశం ఉంది, ఆ చట్టాన్ని సవరించే అవకాశం మాకు వస్తుంది అంటున్నారు. అంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి మీరన్నట్టుగా ఈ 3 క్యాపిటల్ మీద ఒక క్లారిటీ ఇచ్చి మావిగన్ వైపు అడుగులు వేసే ఛాన్సెస్ ఉన్నాయా? ఆ ఛాన్సెస్ కనపడట్లా. ఆయన ఏం చెప్పాడు? సలహా ఇస్తున్నానన్నాడు. మావిగన్ లాగా చేసుకోవచ్చు కానీ సలహా ఇస్తున్నానన్నాడు తప్ప చేస్తానని చెప్పలా. కాబట్టి ఆయన దాన్ని చేసేదానికా దాన్ని వ్యతిరేకించేదానికా తెలియదు. అందువల్లనే నేనేమంటుందంటే ఒక రాజకీయ పార్టీగా ఇంత ఇన్బ్యాలెన్స్గా ఉండకూడదు. ఇన్బ్యాలెన్స్ అనేది నష్టం వస్తుంది. మీరు సమర్థించదలుచుకుంటే అమరావతిని సమర్థించండి. రాజధానిగా అమరావతిలో ఆయన చెప్తున్న మహానగరం సాధ్యం కాదు, అది ఈ రాష్ట్రానికి కరెక్ట్ కాదన్న జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం నేను కూడా ఏకీభవిస్తున్నాను. కొత్త నగరం ఈ రాష్ట్రానికి వైబిలిటీ కాదు, మనకు ఆర్థికంగా సూటబుల్ కాదు. వెల్ అండ్ గుడ్. కాకపోతే మీరు దాన్ని వ్యతిరేకించదలుచుకుంటే ఆ పాయింట్ వారికి వ్యతిరేకించి మహానగర కాన్సెప్ట్ మీద వ్యతిరేకం, అమరావతిలో అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ ఉండాలి చెప్పొచ్చు. లేదా ఇది కేవలం శాసన రాజధానిగా ఉంటుంది, మీరు పెట్టుకోండి, మేము వస్తే విశాఖపట్నం కర్నూలు చేస్తామని చెప్పొచ్చు. లేదు, లేదా మేము వస్తే అధికారంలోకి వస్తే గతంలో ఏదో చెప్పిన 3 రాజధానులు ఇప్పుడు ఏదో జరుగుతుంది కాబట్టి ఈ ఫార్ములా ఇది మేము వస్తే చేస్తాము అని మీరు మీ ప్రతిపాదన పెడతాం. ఇప్పుడు ఉదాహరణకు మెడికల్ కాలేజీలో ఉద్యమం ఉంది. ఏం చెప్పారు? ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం, పొరపాటున ప్రభుత్వం ఎవరికైనా పీపీఎల్కి ఇచ్చినా తీసుకున్నా మేము వచ్చిన వెంటనే తీసుకుంటాం, మళ్ళీ ప్రభుత్వ రంగంలో పెడతా ఉన్నారు. అది గుడ్ డెసిషన్. రాజధాని విషయంలో కూడా మీరు అదే డెసిషన్ తీసుకోండి. దాన్ని సమర్థించండి, లేదా విమర్శించండి, పాక్షికంగా సవరణలు ప్రతిపాదించండి. రాజకీయంగా వీళ్ళ స్టాండ్స్ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఆ పేరు మావిగన్ను, ఆయన పేరు అందులో గన్ అని వస్తుంది, జగన్లోంచి గన్ వస్తుంది అని పక్కన పెడితే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనే ఆలోచన బాగుందా లేదా? అమరావతి కంటే బెటర్గా కనిపిస్తుందా? అమరావతి బెటర్గా కనిపిస్తుందా సార్? మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నాకు పెద్ద సమాచారం లేదు, కానీ గుంటూరు, విజయవాడ కేంద్రంగా కానీ రాజధాని చేస్తే ది బెస్ట్ అవుతుంది. ఓకే. ఎందుకంటే గుంటూరు ఒక 11 లక్షలు ఉంది జనాభా, విజయవాడ ఒక 20 లక్షల దాకా 30 లక్షలు అవుతుంది. ఇంకా దాదాపు మనకు మంగళగిరి, తాడేపల్లి కలిస్తే 30 లక్షలు 35 లక్షల దాకా వస్తుంది. సో మీరు ఖచ్చితంగా ఏం చేయొచ్చు, మనకు సికింద్రాబాద్, హైదరాబాద్ కలిపినట్టుగా విజయవాడ, గుంటూరు ఫస్ట్ కలిసిపోతుంది. ఆ విజయవాడ, గుంటూరు మధ్య ఉన్నటువంటి ఈ ఏరియా 30 కిలోమీటర్లు ఎంతో ఉంది. దాని చుట్టుపక్కల ఒక 2 యూనివర్సిటీలు ఉన్నాయి కాబట్టి 2-3 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దాంట్లో సెక్రటేరియట్ అన్ని పెట్టేవచ్చు, అడ్మినిస్ట్రేషన్ పెట్టేవచ్చు, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. దానంతట అది ఇంకా అభివృద్ధి చెందుతుంది కాబట్టి హైదరాబాద్ లాగా అభివృద్ధి చెందుకుంటూ పోతుంది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూ నేను వ్యతిరేకించను. అయితే మీరు గతంలో చేసి ఉండాలి, లేకపోతే భవిష్యత్తులో చేస్తానని చెప్పాలి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆడేం చేయాలి? ఆడ ఒక ఏర్పాటు జరిగిపోతుంది కదా. కాబట్టి కొత్త ప్రతిపాదనలు అనవసరం. ఉంటే దాన్ని సమర్థించడం, దాన్ని వ్యతిరేకించడం, ఈ 2 మార్గాలే ఏ పార్టీ అయినా ఎంచుకుంటే మంచిది. ఫైనల్గా సార్ మీకు ఏమనిపిస్తుంది? అంటే రాజధాని పైన నిత్యం వివాదం కనిపిస్తోంది. ఆ రాజధాని శాశ్వత రాజధాని తీసుకొస్తామని అధికార పక్షం చెప్తోంది. రాజధాని పైన ప్రతిపక్షం నుంచి వ్యతిరేకత కాదు కానీ ఒక భావన వ్యక్తం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎప్పటికీ ఇలా వివాదాస్పదంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? రాజధాని చుట్టే రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉందనే భ్రమ నుంచి బయటకు రానంత వరకు ఈ పరిస్థితులు ఎట్లే ఉంటాయి. 2, ఆడ ఆచరణ సాధ్యంగాని మహానగరం అనే కాన్సెప్ట్ నుంచి ప్రభుత్వం బయటకు రాకుండా ఇట్లాంటిది ఇదే చర్చ వస్తుంది. ఆస్ట్రేలియా ప్రపంచంలోనే టాప్ డెవలప్మెంట్ కంట్రీ. ఆ దేశ రాజధాని కనబెరా. ఆ కనబెరాకి ఎయిర్పోర్ట్ లేదు. దేశ రాజధానికి ఎయిర్పోర్ట్ లేదు. మా తిరుపతి అంత ఉంటుంది అది. కానీ మీకు ఆస్ట్రేలియాలో సిడ్నీ, మెల్బోర్న్ లాంటి మహానగరాలు ఉన్నాయి. కాబట్టి నగరాలకి అభివృద్ధికి రాజధాని కొలమానం కాదు. మనం హైదరాబాదు, బెంగళూరు, చెన్నై చూసి ఇదే అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మహారాష్ట్రలో పూణే అద్భుతంగా అభివృద్ధి చెందుతా ఉంది, నోయిడా అభివృద్ధి చెందుతా ఉంది, గుజరాత్లో గాంధీనగర్ తర్వాత ఇంకా చాలా అభివృద్ధి చెందిన ప్రాంతాలు మనకు కనిపిస్తున్నాయి, మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. సో మనకు ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి బేసిక్గా ఈ రాజధాని వివాదం ఎంతకాలం కొనసాగుతుందంటే
ప్రధాన రాజకీయ పార్టీలు దీన్ని ఒక రాజకీయ అంశంగా మార్చినంత కాలం కొనసాగుతుంది. 2, అది దాని ద్వారానే రాష్ట్ర భవిష్యత్తు ఉందని నమ్మినంత కాలం ఈ వాదం కొనసాగుతుంది. సార్, ఫైనల్గా రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి మీరేమడుగుతున్నారు? ఒకవేళ అమరావతి రాజధానిని పూర్తి స్థాయిలో ఇప్పుడు బిల్లు వచ్చింది కాబట్టి అమరావతి రాజధాని అంగీకరిస్తున్నారా, లేకపోతే రాయలసీమకి ఖచ్చితంగా రాజధానిలో కానీ అభివృద్ధిలో కానీ దానికి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారా? అమరావతి రాజధాని అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్గా ఒక పరిమితమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటూ దానంతటా అది అభివృద్ధి అయ్యే మోడల్లో మేము సమర్థిస్తాం. ఒకసారి జరిగిపోయింది కాబట్టి ఇంకా మళ్ళీ రాజధాని పైన చర్చించడం అనేది అంత మంచిది కాదు 12 ఏళ్ళైన తర్వాత కూడా. 2, అట్ ద సేమ్ టైం ఎందుకు పరిమితమైన రాజధానిగా దాన్ని పెడుతూ మిగతా ఆర్థిక వనరులను అప్పు చేసే కెపాసిటీ తీసుకొచ్చి రాయలసీమ టాప్ ప్రయారిటీ నీటి ప్రాజెక్టుల పైన కేటాయించాలి. ఈక్వల్ ప్రయారిటీ, రాజధాని పైన ఎంత ప్రయారిటీ ఇస్తారో నీటి ప్రాజెక్టులు రాయలసీమ పైన ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. ఒకవేళ, మా ఉద్దేశం కాదు, ఒకవేళ రాజకీయ పార్టీలు కానీ ప్రభుత్వం కానీ రాజధానిలో ఏదైనా మార్పులు చేసి చేయాలి అని అనుకుంటే ఆ మార్పు ప్రయోజనం రాయలసీమకు దక్కాలి. ఇదే మా స్టాండ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజధాని అంశంపైన ముందుగా మావిగన్ మీద మాకు క్లారిటీ ఇచ్చినందుకు. ఇది మావిగన్ పైన రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి వినిపిస్తున్న ప్రధాన డిమాండ్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఇట్స్ యూటీవీ.